కసదొబ్బడం, దివానీ పనులు. మీరేమైనా దొంగతనాలు చేస్తారా? ఏ కరెంట్ ప్రాబ్లమ్ వచ్చినా మిమ్మల్నే తీసుకెళ్తారు. జీతం ఎక్కువ ఇస్తారంటే ఏమి ఇవ్వరు. అది నాకు ఇంగ్లీష్ రాదు, అరబీ రాదు, నాకు ఫస్ట్ టైం వచ్చి శాలరీ ఎలా ఇస్తారు, వర్క్ ఏమేమి చేపిస్తారు, మీకు జీతం కూడా సరిపోదు. హాయ్ అండి. ఫస్ట్ టైం మా వీడియో చూసేవాళ్ళు ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి వీడియో చెక్ చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే లైక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఒక అన్న అయితే కామెంట్ చేసినాడు, బ్రో నేను ఫస్ట్ టైం కోవిడ్కి రావాలని ప్లాన్ చేసుకుంటున్నా, అక్కడ ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం వచ్చి శాలరీ ఎలా ఇస్తారు, ఎంత ఇస్తారు, వర్క్ ఏమేమి చేపిస్తారు, కొంచెం వీడియో చేయ బ్రో అని అంటే వీడియో అయితే చేస్తున్నా. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు అయితే కినా వీడియో చూడండి, మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ టైం వస్తున్నారంటే కినా 90, 100. ఇప్పుడైతే స్టార్టింగ్ 100 ఇస్తున్నారు, మ్యాక్సిమం ఎక్కువ మంది 100 ఇస్తున్నారు. 90కి ఎవరు వస్తారంటే యూపీ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళైతే వాళ్ళు కూడా తక్కువ, ఆ టైపులో వాళ్ళు అయితే వస్తారు. మన సైడ్ అయితే ఎవరు రారు, స్టార్టింగ్ 100 అన్నారు, 100 అయితే వస్తున్నారు. మన వీజా ఎవరు తీరలే, 100కే తీస్తారు, 100 దినార్లు. ఓకేనా. ఫుడ్ వాళ్ళదే, అట్లా అయితే రండి. లేదంటే అయినా ఫుడ్ మేము వండుకొని తింటాం, 100 దినాలు ఇస్తారంటే సెట్ అవ్వదు. ఓకేనా. టైం కుదరదో తెలియదు, మీకు జీతం కూడా సరిపోదు. ఒంటుకు దినాలు మీరు 10 దినాలు అనుకుంటే కానీ 15 దినాలు 20 దినాలు కానీ పోతుంటాయి, తెలియదు అది. ఓకేనా. మీరు వచ్చిన ఫస్ట్లో వాళ్ళ ఫుడ్తోనే తినండి. తర్వాత ఒక 1 ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫుడ్ ఇస్తుంటారు, మీకు కావాలంటే కర్రీ చేసుకుని తింటుండారు, సరిపోతుంది. ఓకేనా. ఇంకా మీకు ఇంగ్లీష్ వస్తుంది అంటే కినా 110 అట్లా ఇంకా ఎక్కువ ఇస్తారు. ఇంగ్లీష్ ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ ఇస్తారంటే వాళ్ళు మాట్లాడానికి ఈజీ అవుతుంది కదా, వాళ్ళు చెప్పడానికి, ఏదైనా సామాన్లు చెప్పడానికి, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంగ్లీష్లో మీకు అర్థమవుతుంది కాబట్టి స్పీడ్గా చెప్పేస్తుంటారు. వాళ్ళ పనులు కూడా తొందరగా అవుతుంటాయి. అది నాకు ఇంగ్లీష్ రాదు, అరబీ రాదు, నాకు మొత్తం చూపించి చెప్పాలా, అవునా కదా, అది చాలా లేట్ అవుతుంది. అది ఇంగ్లీష్ వచ్చే కన్నా చెప్పేసి తొందరగా అయిపోతుంది, వానికి అర్థమవుతాయి కదా. అట్లా ఇంగ్లీష్ వచ్చే కొంచెం ఎక్కువ ఇస్తారు. మనం మాట్లాడితే ఎక్కువ నేర్పించాల్సింది ఏముండదు, మనం చెప్తుంటే తొందరగా అర్థం చేసుకుంటాడు కదా. అట్లా ఇంగ్లీష్ రాను అయితే 100 మ్యాక్సిమం స్టార్టింగ్. ఇంకా సెకండ్ టైం వస్తుంటారు కదా కోవిడ్కి, వాళ్ళకైతే 140, 130, 140, 150 అట్లా ఉంటుంది. ఓకేనా. ఇంక వాళ్ళకి ఎమర్జెన్సీగా తొందరగా అర్జెంటుగా డ్రైవర్ కావాలంటే కన్నా 150, 160 అట్లా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సరేనా. వీజా తీసుకునేప్పుడు ఏజెంట్ కాడ కాకుండా మీకు ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కన్నా వాళ్ళ ద్వారా, ఒకవేళ ఏజెంట్ కాడ వీజా తీసుకుంటే కన్నా ఆ వీజాలో అంతా అరబిక్లో, ఇంగ్లీష్లో ఉంటుంది. మీకు తెలిసిన ఉంటే అది చదివించుకొని మంతగా ఏదో ఫుడ్ అన్నీ కనుక్కోండి, జీతం ఎంత ఇస్తారో మొత్తం చూసుకోండి. సరేనా. వీడికి వచ్చిన తర్వాత పనులు ఎట్లుంటాయంటే కసుదొబ్బాల. ఓకేనా. కార్లు క్లీన్ చేయాలా, దివానీ క్లీన్ చేయాలా, ఇంకా స్కూల్కి తీసుకోవాలా, పిల్లలని స్కూల్ ఉంటే స్కూల్కి తీసుకోవాలి. ఇంకా ముసిలి అని ఎక్కడికి వెళ్తే కన్నా వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలా, ఈ పనులు ఉంటాయి. ఇంటికాడ కసు దబ్బాలా, ఇవి దబ్బాలంటే అది కన్ఫామ్గా ఖచ్చితంగా ఎవరింట్లో సరే ప్రతి ఒక్క డ్రైవర్ చేయాల్సిందే. కసు దబ్బడం, దివానీ పనులు ఇవన్నీ ప్రతి ఒక్క డ్రైవర్ చేయాల్సిందే. సరేనా. స్టార్టింగ్ వచ్చినప్పుడే లొంగ తీసుకోవాలంటారు కదా, అప్పుడు వచ్చినప్పుడే మీకు నేర్పిస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేర్పిస్తేనే తర్వాత కంటిన్యూగా మీరు చేస్తుంటారు. ఇప్పుడు మీకు చెప్పకుండా ఊరికే డ్యూటీ చేసుకో, వచ్చి పడుకో అంటే కింద తర్వాత మీరు చెప్తే చేస్తారా, 1 ఇయర్ తర్వాత చేయరు. ఎప్పుడు చేయండి, ఇప్పుడు ఏం చెప్తున్నావు, నేను చేయను అంటారు, అవునా కదా. అందుకే స్టార్టింగ్ వచ్చినప్పుడు మీకు అన్నీ నేర్పేలా అన్నీ చెప్తారు. కసుదబ్బు, అది క్లీన్ చేయి, ఇది క్లీన్ చేయి, మొత్తం నేర్పించేస్తారు. చేయండి, ఈ పనులు చేయండి, డ్రైవింగ్ చేసుకుని మీకు ఏ పని వచ్చారో ఆ పనులు అయితే కన్ఫర్మ్ చేసుకోవాలా. డ్రైవింగ్, కార్లు క్లీన్ చేయడం, దివానీ పనులు, కసుదబ్బుకోవడం, ఇవన్నీ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇవి కాకుండా ఇంకా వేరే పనులు ఏదైనా వస్తాయంటే తాపీ పనులు, ఇట్లాంటి కరెంట్ పనులు, ఇంకా ఇలాంటి పనులు ఏమైనా వస్తాయంటే అవి చేయకూడదు. మీరు అడుగుతారు వాళ్ళు వస్తాయని చెప్పకూడదు, రావని చెప్పండి. మీరు వస్తాయని చెప్పినారంటే కన్నా ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఏ ఇంట్లో ఏ కరెంట్ ప్రాబ్లం వచ్చా మిమ్మల్ని తీసుకెళ్తారు, పోయి అక్కడికి వెళ్ళి పని చేయమంటారు. ఇంకా రెస్ట్ ఉండదు, మీ డ్యూటీలు చేసుకోవాలి, అది చేసుకోవాలి, అన్నీ చేసుకోవాల్సిందే. ఆ పని కూడా చేస్తుండాలి, ఎక్కడొచ్చినా కూడా ఆ పని. వాళ్ళ చెల్లెల ఇంట్లో, అన్న వాళ్ళ ఇంట్లో, తమ్ముని ఇంట్లో, నాయన ఇంట్లో, ఇంకెక్కడికి చెప్తే అక్కడ పోయి చేసేస్తుండాల. రెస్ట్ ఉండదు, డ్యూటీ ఎక్కువ అయిపోతుంది. జీతం ఎక్కువ ఇస్తారంటే ఏమి ఇవ్వరు, అదే ఇంకంతే. ఏంటంటే పేరుకి మీకు మంచిగా పొగుడుతూ కొంచెం మాట్లాడతారు, అంతే, ఏముండదు. అవన్నీ వద్దులేండి, మీ డ్యూటీ చేసుకోండి, మీ పనులు చేసుకోండి, అంతే. ఇంక వేరే ఎక్స్ట్రా పనులు ఏదైనా చెప్తే కన్నా నాకు రావని చెప్పండి, అంతే. ఒకటే మాట, రావు నాకు తెలియదు అన్నారు, వదిలేస్తారు. ఓకేనా. ఫుడ్ అయితే వాళ్ళు ఇచ్చేది తీసుకోండి. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళైతే ఫుడ్ వాళ్ళు ఇచ్చేది తినండి. వాళ్ళు ఇచ్చేది తింటే మీకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి, టైం కూడా దొరుకుతుంది. లేదంటే మీరు వచ్చి చేసుకొని తింటామంటే అది కాదు, టైం దొరకదు, ఉంటానో తెలీదు. ఫస్ట్ 3 నెలలు టైం ఉంటాను అనుకోండి, 3 నెలలు అయిపోయిందా బతాక ఈ లైసెన్స్ అన్నీ వచ్చిందా, డ్యూటీ స్టార్ట్ అయిందనుకో, టైం ఉంటానో తెలీదు, డబ్బులు వేస్ట్. వండుకున్న 10 దినాలు లేకుండా 15 దినాలు 20 దినాలు అయిపోతాయి వండుకు తినడానికి. అవన్నీ లేకుండా వాళ్ళు ఇచ్చే ఫుడ్ తినడానికి మంచిదే, ఏం కాదు. ఓకేనా. ఏమంటే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు 2 రోజులు 3 రోజులు,
మీకు ఎప్పుడైనా కావాలంటే మీకు వంట వస్తే కర్రీ చేసుకుని తినండి, ఓకేనా. ఈడికి వచ్చిన తర్వాత కొత్తలో కోవిటోళ్ళు ఏం చేస్తారంటే మీరు నడిపే కార్లో కానీ దివాణిలో కానీ ఎక్కడో చోట డబ్బులు పెట్టేస్తారు. అంటే మీరు ఎలాంటి వాళ్ళో వాళ్ళకి తెలియాలని. ఎందుకు పెట్టేస్తారంటే మీరు ఏమైనా దొంగతనాలు చేస్తారా, ఇలాంటి ఏమైనా అలవాట్లు ఉన్నాయని తెలుసుకోవడానికి, మంచోళ్ళ చెడ్డోళ్ళ అని ఇట్లా తెలుసుకోవడానికి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా బండ్లలో డబ్బులు పెట్టేస్తుంటారు, పర్సులు ఇట్లా ఏవంటే పెట్టి మర్చిపోతుంటారు. అప్పుడు పోయినాయంటే మీ మీదకి వస్తారు కదా. అందుకే ఇప్పుడు ఈ దినారు ఇక్కడ పెట్టేసానంటే మీరు తీసుకుంటే ఇంకా నెక్స్ట్ టైం పోయినా కూడా మీ మీదకి వస్తారు. ఇంతకుముందు పెట్టేసి వాడు తీసుకున్నాడు, ఇప్పుడు ఈ డబ్బులు కూడా మిస్ అయినాయంటే వాడే తీసుకుంటాడని మీ మీదకి వస్తారు. అందుకోసం వాళ్ళు కావాలని మిమ్మల్ని చెక్ చేయడానికి డబ్బులు పెట్టేస్తుంటారు. మీరు తీసుకోవద్దు. తర్వాత తీసుకుని మీరు ఇచ్చేయండి వాళ్ళకి, ఇక్కడ మీ డబ్బులు ఇక్కడ ఉన్నాయి అని ఇచ్చేయండి, ఓకేనా. ఓకే, వీడియో అయితే లాస్ట్ చూసాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏ వీడియో అంటే కంపెనీలోకి వస్తే శాలరీ ఎలా ఇస్తారు, ఏ వర్క్ ఉంటుంది కంపెనీలో ఎలా ఉంటుంది, ఆ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ ఫ్రైడే అయితే చేస్తా ఆ వీడియో, ఓకేనా. ఓకే, బాయ్.